మన ఇండియాలో క్యాప్కట్ అనేది అవైలబుల్ అయితే లేదు. సో 2020లో టిక్టాక్తో పాటు క్యాప్కట్ని కూడా బ్యాన్ అయితే చేశారు. స్టిల్ చాలా మంది క్యాప్కట్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో అంత కష్టపడి క్యాప్కట్ని యూజ్ చేయడం ఎందుకు? సో యూజ్ చేయదని నేను చెప్పట్లేదు. సో దానికి రిలేటెడ్గా నేను ఫిల్మర్ 15 అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పట్లో చాలా మంది కంటెంట్ క్రియేషన్ మీద వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నారు. లైక్ కంటెంట్ చేయాలంటే ఆ వీడియోని మనం ఎడిటింగ్ చేయాలి. సో ఎడిటింగ్ నేర్చుకోవాలని చాలా మంది తప్పంత అయితే ఉంటారు. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము బిగినర్స్ అయినా కానీ అవుట్పుట్ అనేది ప్రొఫెషనల్ లెవెల్లో తీసుకురావాలి, నేను హై క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి, ఏ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలి, అది కూడా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను తీసుకొచ్చిన అప్లికేషన్ వచ్చేసరికి వండర్షేర్ ఫిల్మోరా అనమాట. ఇప్పుడు మనకు లేటెస్ట్ వర్షన్ అయితే నడుస్తుంది, ఫిల్మోరా 15. సో ఈ ఫిల్మోరా 15ని క్యాప్కట్ అయితే కంపేర్ చేద్దాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చివర్లో ఏది విన్నర్ అని చెప్పేసి మీరే కన్ఫర్మ్ చేసుకోండి. సో మనం ఒక వీడియోని ఎడిటింగ్ చేయాలంటే మనకి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆ వీడియోని స్మూత్ కట్ చేయడం, గుడ్ ట్రాన్సిషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సింక్, సినిమాటిక్ కలర్ గ్రేడింగ్ అండ్ క్లీన్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. హై క్వాలిటీలో మనం అవుట్పుట్ అనేది మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మన క్లయింట్కి కానీ ఇవ్వాలనుకుంటాం. సో దానికి ఇవన్నీ మెయిన్ పిల్లర్స్ అనమాట. ఇప్పుడు మనం క్యాప్కట్తో కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి వర్క్ ఫ్లో అండ్ టైమ్ లైన్. ఫస్ట్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే, క్యాప్కట్ బిగినర్ ఫ్రెండ్లీ ఎడిటర్ అని చెప్పాలి. సింపుల్ ఇంటర్ఫేస్, డ్రాగ్ అండ్ డ్రాప్ స్టైల్, క్విక్ గా రీల్స్ ని ఎడిటింగ్ చేయొచ్చు. కానీ క్లిప్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, లేయర్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మనకు స్మాల్ అని చెప్పలేం, బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అనమాట. కానీ ఫిల్మోరా టైమ్ లైన్ మీకు చూపిస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఫిల్మోరా టైమ్ లైన్ అనేది మనకు చాలా ఆర్గనైజ్డ్ గా, క్లీన్ గా అయితే ఉంటది. ఎక్కడ మనకి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే ఉండదు. చాలా క్లీన్ అండ్ నీట్ గా అయితే ఉంటది. ట్రాక్స్ ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అయితే ఉంటాయి. బీరోలు, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ సెపరేట్ గా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన క్యాప్కట్లు ఏవైతే ఉంటాయో, ట్రాన్సిషన్స్ కావచ్చు, ఎఫెక్ట్స్ కావచ్చు, ఇంకా ఏ ఫీచర్స్ కావచ్చు, దాంతో పోలిస్తే ఇందులో మనకి చాలా ఎక్కువగా చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలా ఈజీగా కూడా ఎడిటింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిల్మోరా ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం మోర్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చాలా వరకు ఏ ఫీచర్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఇన్ని ఫీచర్స్ అనేవి మనకి ఫిల్మోరా 15 అయితే కనిపిస్తున్నాయి. మీకు ఫుల్ కంపారిజన్ చేయాలంటే మనకి క్యాప్కట్ అనేది ఇండియాలో అవైలబుల్ లేదు. ఒకవేళ మనం అటు ఇటు చేసి దాని వర్క్ ఎలా చేసినాం కానీ కొంచెం కష్టమే. కానీ ఫిల్మోరా అలా కాదు, మనకు అన్ని విధాల ది బెస్ట్ యూజ్ఫుల్ అప్లికేషన్ అని చెప్పాలి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రొఫెషనల్ లెవెల్లో మీరు వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ పీసీలో ఎడిటింగ్ చేస్తే వర్క్ ఫ్లో చాలా స్మూత్ గా అనిపించింది. క్విక్ ఎడిట్స్ కోసం సింప్లిసిటీ ఇంపార్టెంట్. అదే సీరియస్ ప్రాజెక్ట్స్ కోసం ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాతకి ఆడియో కంట్రోల్స్ అనమాట. ఆడియో కంట్రోల్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ లెవెల్లో ఉండాలి, వాయిస్ క్లియర్ గా ఉండాలి. క్యాప్కట్ లో బేసిక్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. కానీ ఫిల్మోరాలో మనకి నాయిస్ రిడక్షన్ ఉంటుంది, వాయిస్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, ఆడియో గెయిన్ కంట్రోల్ ఉంటుంది, బెటర్ ఈక్వలైజర్, స్టైల్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేస్తే వీడియో చాలా ప్రీమియంగా అయితే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఆడియో మనకు బాగాలేదా, నాయిస్ వస్తుందా, సో నాయిస్ అయితే రిమూవ్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ అనేది మీరు ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారా, దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. ఆడియో గెయిన్ కంట్రోల్ ఉంటుంది, ఈక్వలైజర్ కంట్రోల్ ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, మనకి ఇందులో కిరాక్ టూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఏదో పోవడం చెప్పట్లేదు. సో క్యాప్కట్తో మనం కంపేర్ చేస్తే ఫిల్మోరాలో మనకి చాలా ఎక్కువ ఫీచర్స్ అండ్ కొద్దిగా ప్రొఫెషనల్ లెవెల్లో మనకి చూడడానికి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది బిగినర్ కూడా అర్థమవుతుంది. అదే ఇందులో స్పెషల్ అని చెప్పాలి. వ్యూవర్ అనేవాడు ఫస్ట్ విజువల్ చూస్తాడు, కానీ స్టే అవ్వడం ఆడియో మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి ఆడియో అవుట్పుట్ని మీరు తీసుకురావాలంటే ఫిల్మోరా ది బెస్ట్ వీడియోకి అండ్ ఆడియోకి. ఇక థర్డ్ వచ్చేసరికి కలర్ గ్రేడింగ్. మనం క్యాప్కట్లో చూసినట్లయితే మినిమల్గా అయితే మనకు కలర్ గ్రేడింగ్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. కానీ ఫిల్మోరా అలా కాదు. మీకు అక్కడ హైలైట్స్, షాడోస్, టెంపరేచర్, కాంట్రాస్ట్, షార్ప్నెస్, టోన్ కంట్రోల్, డీటెయిల్గా ప్రతి ఒక్కటి మనం మాన్యువల్గా అయితే సెట్ చేసుకోవచ్చు. అలానే మీకు ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ ఉంటాయి. లట్స్ని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్కట్లో మనకి ఏదైతే కష్టంగా అనిపిస్తుందో ఇందులో మనకి చాలా ఈజీగా అయిపోతుంది మనకు వర్క్ అనేది. అంటే ప్రెజెంట్ యూజ్ చేయడం కాకుండా మీ ఓన్ సినిమాటిక్ మోడ్ ని క్రియేట్ అయితే చేయొచ్చు. ఫిల్టర్ పెడితే దానికి స్టైల్ రావచ్చు, కానీ మాన్యువల్ గ్రేడింగ్ లో లుక్స్ తో పాటు ఒక ఐడెంటిటీ కూడా వస్తుంది. అంటే చూసినోడికి ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాంటి కలర్ గ్రేడింగ్ అయితే మీరు ఫిల్మోరాలో కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి మనకి ఎక్స్పోర్ట్ అండ్ పర్ఫార్మెన్స్. ఎడిటింగ్ అయిపోయాక ఎక్స్పోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది హై క్వాలిటీలో అయితే మనం ఎక్స్పోర్ట్ చేయాలి. సో రెండిట్లో మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మనం క్యాప్కట్లో చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనం హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉండేలాగే ఉంటుంది. అండ్ ఇందులో మనం 8K వరకు కూడా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. కానీ మినిమల్గా ఉంటాయి సెట్టింగ్స్ అనేవి, మరీ అంత ఎక్కువ అయితే మనకి ఇక్కడ కనిపించవు. చాలా మినిమల్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫిల్మోరాలో చూసినట్లయితే ఇందులో కూడా మనకి 8K వరకు సపోర్ట్ ఉంది. అండ్ ఫిల్మోరాలో సెట్టింగ్స్ అనేవి చాలా డీటెయిలింగ్ అయితే ఉంటాయి. మనం ప్రీమియర్ ప్రోలో టైమింగ్స్లో చూస్తుంటాం కదా,
ఆ టైప్ ఆఫ్ మీకు మీడియా సెట్టింగ్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇందులో రెజల్యూషన్, బిట్ రేట్, ఫార్మాట్ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ యూట్యూబ్ క్రియేటర్స్ కి క్లారిటీ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా ఫిఫ్త్ వచ్చేసరికి ఏ ఫీచర్స్ అనమాట. మనకి CapCut లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, బట్ ఇండియాలో యూజ్ చేసేటప్పటికి పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన ఇండియాలో CapCut లో ఏ ఫీచర్స్ ని యూజ్ చేయడం అనేది చాలా కష్టం. ఏ VPNs ఆన్ చేసుకుని ఎంత కష్టపడడం వేస్ట్. అట్లా అని చెప్పేసి CapCut వేస్ట్ అని చెప్పట్లేదు. మన ఇండియాలో CapCut యూజ్ చేయడం అనేది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కానీ ఫిల్మోరాలో మీకు ఏ ఫీచర్స్ అనేవి చాలా ఉంటాయి. లైక్ మీకు ఇక్కడ మొత్తం చూపిస్తాను, చూసుకోండి. ఇవన్నీ ఫీచర్స్ అనేవి మనకు చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ నేను ఏని యూజ్ చేసుకొని లైక్ ఫిల్మోరాలోనే ఒక వీడియో అనేది రెడీ చేశాను. అంటే టెక్స్ట్ నుంచి ఇమేజ్ నుంచి వీడియో కన్వర్ట్ చేసి తర్వాత దానికి ఏ మ్యూజిక్ అయితే యూజ్ చేశాను. ఇంకా ఫైనల్గా ఫిల్మోరాలను ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ అయితే పెట్టాను అనమాట. మీరు షార్ట్స్ ఎడిటింగ్ చేయాలన్నా చేయొచ్చు, లాంగ్ వీడియోస్ని ఎడిటింగ్ చేయాలన్నా చేయొచ్చు. ప్రతి ఒక్కటి చాలా క్లీన్గా, ప్రొఫెషనల్గా అయితే చూడడానికి కనిపిస్తుంది. చూడడానికి మినిమల్గా కనిపిస్తున్నా కానీ మీకు మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. నా ఫైనల్ వర్డిక్ట్ 2 విన్నర్సే. బట్ మన ఇండియాలో యూజ్ చేయాలంటే ఫిల్మోరా ది బెస్ట్ అని చెప్పాలి. అలానే CapCutతో పోలిస్తే ఇది మనకి చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది అండ్ ఈజీ టు యూజ్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమైపోతుంది. మీకు పైన కనిపిస్తూ ఉంటే ప్రతి ఒక్క టూల్ అనేది. కాబట్టి ఎలాంటి బిగినర్స్ అయినా కానీ ఈ ఫిల్మోరా 15 యూజ్ చేసుకుని అయితే వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది కంపారిజన్ వీడియో కదా, సో ఒకటే విన్నర్ చెప్పండి అంటే అది మీ పర్సనల్ చాయిస్. ఒకరికి CapCut నచ్చొచ్చు, ఇంకొకరికి ఫిల్మోరా నచ్చొచ్చు. ఎవరికి ఏది నచ్చుతుందో మనం అయితే చెప్పలేం. కాబట్టి నా వరకు, నా పర్సనల్గా నాకు ఫిల్మోరా 15 అనేది బాగా నచ్చింది. సో చూసారు కదా, వీడియో అనిపించిన కింద కామెంట్స్ తెలియజేయండి. తప్పకుండా లైక్ అయితే చేసుకోండి. ఈ ఫిల్మోరాకి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాటిక్ ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో కొట్టండి. ముందు మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. అలానే మన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఆ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.